ఏం చెప్పాడు అర్థమైందండి? అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాడు. అబద్ధం చెప్పటం వల్ల పరలోకం మిస్ అవుతాము అని చెప్తున్నాడు. చాలా సంతోషం నాన్న. ఓకే, మరి మరొక కుమారుడు వస్తాడు ఇప్పుడు. మరొక కుమారుడు టైటస్. టైటస్ చాలా పెద్ద మనిషి వస్తున్నాడు, మీరు చూద్దరు కానీ. మేము వీడి కోసమే తెరలు పెట్టాం పెద్దగా చూపించడానికి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాడో వినండి. మీ అందరికీ ప్రసంగం వినిపిస్తాడు, చాలా జాగ్రత్తగా వినండి. మరి చాలా చూడటానికి చాలా పెద్ద మనిషి, కానీ ఎంత పెద్దగా మాట్లాడతాడో వినండి. తండ్రి చిత్తము నెరవేర్చేవాడే నిజమైన కుమారుడు. అటువంటి కుమారుని బట్టి తండ్రి చాలా సంతోషపడతాడు. మత్తయి సువార్త 3:17 ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని యేసు గూర్చి తండ్రి సాక్షి వచ్చి సంతోషించాడు. మనం కూడా తండ్రి సంతోషపెట్టాలి. తండ్రి చిత్తము నెరవేర్చే వారమే ఉండాలి. తండ్రి చిత్తము అనగా సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించటం. అలా సువార్త ప్రకటించి తండ్రి చిత్తము నెరవేర్చే వారే నిజమైన కుమారుడు. తండ్రి చిత్తము నెరవేర్చిన వారైనా సరే, ముసలివాళ్ళైనా ముసలి అయినా నరకానికి వెళ్ళక తప్పదు.